ఇంకొక విచిత్రమైన అంశం మీకు చెప్పదలుచుకున్నా. స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు 1992లో 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్టికల్ 243. ఆర్టికల్ 243లో ఏం చెప్పిందంటే ఇటు గ్రామ పంచాయతీలు కానీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అటు మున్సిపాలిటీస్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పినప్పుడు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఏమో జనాభా ప్రాతిపదికన పెట్టాలని చెప్పి, మహిళలకేమో 1/3 పొజిషన్ అంటే 33.33% మహిళలకు కోటా పెట్టమని చెప్పి, ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేవరకు ఎంత పెట్టాలని అది ఒక సమస్య. మీకు విద్యా ఉద్యోగాలలోనేమో ఏం చెప్తున్నారు, సోషల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థలకు వచ్చేవారికే బ్యాక్వర్డ్ క్లాస్ సిటిజన్స్ అని అన్నారు, వెనుకబడిన పౌరులు. నిజంగా నేను ఈ సందర్భంగా చెప్పేది బీసీలు ఎందుకంటే ఎక్కువ స్టడీ చేస్తలేదు. దళితుల్లో ఉన్న చైతన్యం కానీ అగ్రకులాల్లో ఉన్న చైతన్యం బీసీలలో లిటరేచర్ లేదు. నిజంగా ఇదంతా చదివితే కనుక అరే ఏందా అనిపిస్తుంది. ఈ స్థానిక సంస్థలలో ఏం చెప్పింది, అందుకే సుప్రీంకోర్టు స్థానిక సంస్థల రిజర్వేషన్ కూడా 50% దాటొద్దని చెప్పి తీర్పు ఉన్నది. 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనము, కె కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, 2010లో వచ్చిన తీర్పు. కర్ణాటక ప్రభుత్వము ఈ స్థానిక సంస్థలలో బీసీలకు రిజర్వేషన్ పెట్టినప్పుడు 50% సీలింగ్ దాటింది. దాని మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే అసలు స్థానిక సంస్థలలో బీసీ కోటా పెట్టాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా పెట్టాలి. ట్రిపుల్ టెస్ట్ ఏంటిది, బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ వేయాలి, అసలు బీసీలు ఎవరో ఐడెంటిఫై చేయాలి, తర్వాత 50% సీలింగ్ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు పోను, మిగతా రిజర్వేషన్లు అంటే బీసీ రిజర్వేషన్ కలిపితే 50% కోటా దాటొద్దని చెప్పేసి 5 జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం. ఇదే ఇప్పుడు ఈ బీసీలకు అడ్డంగా మారింది ఈ తీర్పు ప్రకారమే మనం చెప్పుకున్నటువంటి మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు బీసీ లెక్కలు మీ దగ్గర లేవు, బీసీ లెక్కలు చేయాలంటే ట్రిపుల్ టెస్ట్ ద్వారా అంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా లెక్కలు తీసినాకనే పెట్టాలి, లేకపోతే బీసీ కోటా లేకుండానే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు తర్వాత మిగతా అన్నీ అన్రిజర్వ్డ్లో పెట్టి ఎన్నికలు నిర్వహించుకోమని చెప్పి ఆనాడు మహారాష్ట్ర ముంబై హైకోర్టు చెప్పడం జరిగింది. దాని మీద సుప్రీంకోర్టులో మహారాష్ట్ర గవర్నమెంట్ అప్పీల్కి వెళ్ళింది. ఆ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సామాజిక అంటే సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ను బహిర్గతం చేయాలి, మాకు ఆ డటా కావాలి, ఎందుకంటే మేము బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థలలో పెట్టుకోవాలంటే ఆ డటా ఇవ్వండి అని చెప్పినప్పుడు ఏం చెప్పింది తెలుసా, ఈ కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. అఫిడవిట్లో అసలు ఈ దేశంలో ఒకప్పుడు కులాల సంఖ్య 5,000, 6,000 ఉండే, ఇప్పుడు అవి 42 లక్షలకు వెళ్ళిపోయి, అంటే ఒక్క కులం గోత్రాలుగా ఇంటి పేర్లుగా విడిపోయి ఉన్నారు, ఇన్ని కులాలుగా మారిపోయింది కాబట్టి ఆ డటాను మేము ఇవ్వలేము, మేము చెప్పలేమని చెప్పి ఆ డటా మనకు గూగుల్లో కూడా ఇప్పుడు దొరుకుతుంది మనకు.